రాజన్న సిరిసిల్ల జిల్లా ఏరియా ఆసుపత్రిలోని పారిశుద్ధ్య సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఒకరోజు సమ్మె చేపట్టారు. ఆసుపత్రిలోని పడకల సామర్థ్యం మేరకు పారిశుద్ధ్య కార్మికుల నియామకం చేపట్టి పెరిగిన జీవో ప్రకారం తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు సాంకేతిక సమస్యలు కారణంగా చూపెడుతూ విడతల వారీగా వేతనాలు చెల్లిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి పనిభారంతో సతమతమవుతున్నామని, అయినప్పటికీ తమకు తగిన గుర్తింపు లేదని వాపోతున్నారు. మంత్రి కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పట్ల స్పందించి న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పడకలకు అనుగుణంగా సిబ్బంది నియమించి వారందరికీ కూడా పెరిగిన జీవో ప్రకారం వేతనాలు అందించాలని చెప్పి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది అందరూ కూడా ఈ రోజు సమ్మె చేయడం జరుగుతూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని చూసుకున్నట్లయితే ప్రస్తుతం 250 పడకలకు వైద్య సేవలను అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది 100 పడకలకు 40 మంది పనిచేయాల్సి, ప్రభుత్వ జీవో ప్రకారం 40 మంది పనిచేయాల్సి ఉన్నా కూడా ప్రస్తుతం 100 పడకలకు మాత్రమే 40 మంది పనిచేస్తా ఉన్నారు. వారికి సంబంధించి పెరిగిన జీవో ప్రకారం 75 పడకలకు అంటే 33 మందికి మాత్రమే పెరిగిన వేతనాలు